ఎదురెల్లి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళిద్దరూ డిబేట్ లో మాట్లాడుకున్న పాయింట్ లో నుంచి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు కాపు నేస్తం అనేది కాపులకు మాత్రమే ఇవ్వలేదు, అన్ని కులాలకి ఇచ్చారు అంటున్నారు. కాపు నేస్తం కాదండి, కాపు నేస్తం అనలేదు నేను. మీరు ఆ పేరు పెట్టుకున్నారు, కాపు నేస్తము అని పేరు పెట్టుకొని ఇప్పుడు అందరికి ఆ పథకము 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్నది ఒక కాపునికే ఇచ్చారా, అందరికి ఇచ్చారా? హరిబాబు గారు కాపు నేస్తంలో పెట్టి ఈ కాపు నేస్తంలో ఇచ్చామన్నారు. లేదు, ఒక నిమిషం హరిబాబు గారు ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను, మీకే అవకాశం ఇస్తాను. హరిబాబు గారు ఒక్క నిమిషం ఎదురెల్లి గారు మాట్లాడి తర్వాత మీకే అవకాశం. నేనేమంటానంటే కాపు నేస్తం అనే పేరు కూడా తీసేద్దాం. ఏదైతే పథకం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఇచ్చారో అది కాపులకు మాత్రమే ఇవ్వలేదు, అందరికీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేశారని మీరే చెప్తున్నారు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి, మీ హయాంలో ఆ పథకం రావట్లేదని కూడా కంక్లూజన్ ఇది. అంటే 45 ఏళ్ల నుంచి 60 మీరు వక్రీకరించి అందరికీ చేశారని కదా పథకం గురించి మాట్లాడుతున్నాం. సూపర్ 6 మా టైంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 దిగ్విజయంగా అమలవుతున్నాయి. మీరు చూడలేదా? మీరు సమాజంలో చూడలేదా? ఎన్నో పథకాలు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఇవాళ ప్రతి ఆడబిడ్డకి కూడా మీ పథకం మీరు 15,000 ఇస్తే మా పథకం ప్రతి ఆడబిడ్డకి కూడా అందుతున్నాయి. ఒక ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరూ ఐదుగురు ఆడబిడ్డలు ఇచ్చారేమో. మా దగ్గర చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలమ్మ వరకు కూడా అందరికి ప్రతి మహిళకి చెప్పారు సార్, ఎవరికి రూపాయి అందలేదు, బడ్జెట్ శాంక్షన్ లేదు. మీరు చెప్తే మా మీడియా మేము చెప్పాము ప్రతి నెల 31వ తారీఖుకి లేదా కొన్నిసార్లు 1వ తారీఖుకి పెన్షన్ పడుతున్న ఘనత పెన్షన్ పడుతుంది కానీ జరుగుతుంది. అలాగే పెట్టిన నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, 50 సంవత్సరాలకి బీసీలకు ఇస్తానన్న పెన్షన్, ఈ మూడింటి గురించి అడుగుతున్నా నేను. మీరు చేసిన 1 by 1 అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 మొత్తం అమలు అవుతున్నాయి. మళ్ళీ 6 హిట్ అయిపోయింది. ప్రోగ్రామ్ పెట్టారు, ఉచిత బస్సు ప్రయాణం అందించారా లేదా? హరిబాబు గారు ఎక్కడ హిట్ అయింది మరి? ఒక్కొక్కటి అమలు చేసినప్పుడు సూపర్ హిట్ సభలు ఎందుకు? ప్రజలు డబ్బులు దండగా సూపర్ హిట్ సభలు ఎందుకు పెట్టారన్నా? సభలు ఎందుకు పెట్టుకోరు? చేసింది చెప్పుకోరా? ఎక్కడ చేశారు? కనపడతలేదా? 3,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారా? మీరు ప్రపంచం మొత్తానికి కనపడుతుంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా జరగల. ఇవాళ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల రూపకల్పన అభివృద్ధి ఎంత జరుగుతుందో ప్రపంచం ఉంది. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు కంపెనీలు ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి. మీ టైంలో పెట్టుబడులు పెట్టకుండా పారిపోయారు. నిరుద్యోగులకి ఇవాళ ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజా రాజధాని ఎంత స్పీడ్ గా డెవలప్ అవుతుందో చూడండి. మీరు చేసిన మొత్తం గత 5 సంవత్సరాలు ధ్వంసం చేసి పడేశారు. మద్యంలో కల్తీయే, ప్రతి వస్తువులో కల్తీయే. ఒక్క నిమిషం కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరిబాబు గారు, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీ కళ్ళకు కనపడతలేదేమో. బయటికి వెళ్ళి ఏ సామాన్యునైనా అడగండి. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరిబాబు గారు, మీ కారు ఉంటే ఆ రోజున మీరు రోడ్ల మీద వెళ్తుంటే మనం తిరగలిగే వాళ్ళమా? ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒక నిమిషం కాపులకు సంబంధించి డిస్కషన్ చేద్దాం. చూడండి హరిబాబు గారు జరుగుతా ఉంది. చిచ్చు పెట్టి రాంబాబు ఒక ఇష్యూ, జోగి రమేష్ ఒక విషయం. జోగి రమేష్ గారు ఏం మాట్లాడాడు? హరిబాబు గారు ఒక నిమిషం వాళ్ళకి అవకాశం ఇద్దాము. హరిబాబు గారు
దానికి ఏదన్నా హరిబాబు గారు, మా యొక్క కార్యకర్తలు ఒక నిమిషం, హరిబాబు గారు, ఒక నిమిషం. మీరు దాడులు చేశారని హరిబాబు గారు, ఒక నిమిషం. కొట్టేది మీరు, రైట్. ప్రశ్నించేది దీన్ని రాజకీయం చేసుకొని లబ్ధి రైట్, ఒక నిమిషం హరిబాబు గారు, ఒక నిమిషం, ఒక 2 minutes మీరు టైం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడాలి, వాళ్ళిద్దరు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒక 2 minutes దయచేసి మీరేం మాట్లాడకండి. సార్ ఒక్క నిమిషం. Yes. నేను డిబేట్ లో నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ వాదన మీరు వినిపించడం తప్పులేదు, కానీ ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడటం వల్ల ఇది ప్రజలకి తప్పు. మనం చెప్పాలనుకున్న పాయింట్ కూడా రీచ్ అవుతుంది సార్. ఫస్ట్ 100% రీచ్ అవ్వట్లేదు. రెండోది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతమంది మినిస్టర్లకు ఇచ్చినా లేదు, అంతమంది కాపులకి అవకాశం ఇచ్చినా కాపుల కింద ప్రజలకు ఏమొరిగింది అని మీరు అడిగారు కదా. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం వస్తే కాపులకు ఏమొరిగిందో కూడా మీరే చెప్పండి. నేను సైలెంట్ గా వింటాను, నేను అసలు డిస్టర్బే చేయను. మీరు చెప్పండి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక నిమిషం హరిబాబు గారు, ఒక నిమిషం. మీరు సమాధానం చెప్తారు. సురేష్ గారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఒక నిమిషం హరిబాబు గారు, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. హరిబాబు గారు, నాకు గుంటూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఇచ్చారు. అలాగే ఎంతో మందికి కాపు నాయకులకి జనసేనలో అవ్వచ్చు, తెలుగుదేశంలో అవ్వచ్చు, అలాగే బీజేపీలో అవ్వచ్చు, కూటమిలో ఎవరున్నా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో పదవులు మా కాపు నాయకులకి. మరి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏంటంటే అలా బొలిశెట్టి సత్యనారాయణ గారు మాకు ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పారు. మీరు ఆగితే ఒక విషయం నేను మళ్ళీ క్లియర్ గా అడుగుతా. చూడండి, మీరే అన్నారు ఇందాకలా, ఏమని అడిగారంటే మినిస్టర్లు 5 కాపులకు ఇచ్చినా 31 మందికి సీట్లు ఇచ్చి 29 మంది గెలిచినా వాళ్ళకేమన్నా లబ్ధి జరుగుండిద్దేమో కానీ కింద కాపులకి ఏం జరిగింది అన్నారు. ఇప్పుడు మీకు పదవి ఇస్తే మీకు జరిగిందేమో, కాపులకి ఏం జరిగింది చెప్పండి. కింద సామాన్య కాపులకి ఏం జరిగింది ఏమండి? ఇప్పుడు సామాన్య కాపుల్ని ఈ యొక్క పథకాల ద్వారా, సామాజిక అన్ని పథకాల ద్వారా వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కృషి చేస్తా ఉన్నారు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఉన్నారు. ఎన్ని కంపెనీలు వస్తా ఉన్నాయండి? 1,00,000 కోట్లు పెట్టుబడులు వెళ్ళు వస్తా ఉంది. వైజాగ్ కి అన్ని గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అన్ని కంపెనీలు వచ్చినాయి. ఉంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ లో గతంలో బకాయిలు ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేస్తా ఉన్నారు కార్పొరేషన్ ద్వారా. కంక్లూజన్కి వెళ్దాము. ఒక నిమిషం, మీరు ఒక నిమిషం సురేష్ గారు టైం ఇవ్వాలి, ఎందుకంటే సురేష్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక నిమిషం మీరు సురేష్ గారు, హరిబాబు గారు ప్లీజ్ దయచేసి మీరు ఇంటర్వ్యూ అవ్వకండి. సురేష్ బాబు తెలుసుకోండి కాప్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు ఎంత ఎవరికి బకాయిలు. రైట్ ఒకసారి ఆయన చెప్పండి, ఆయన చెప్పిన మీరు మాట్లాడుతూ ఫైనల్ కంక్లూజన్ మీరు ఒక నిమిషం. ఫైనల్ కంక్లూజన్ ఇద్దరు మీరే. హరిబాబు గారు ఒక నిమిషం. క్లియర్ చేస్తున్నారు. హరిబాబు గారు ఒక నిమిషం. ఎస్ సురేష్ గారు. సార్ నేనైతే ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఒక సామాజిక వర్గానికి మేలు జరిగింది అంటే రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ కొలమానం. రాజకీయంగా ఎంత అభ్యున్నతి చెందారు, ఆర్థికంగా ఎంత ప్రయోజనాలను పొందారు అన్నదే ప్రామాణికంగా తీసుకుంటారు, అది ఏ పార్టీ అయినా సరే. నేను అందుకనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వనటువంటి కాపు నేస్తం హామీని కూడా దాదాపు 4 లక్షల మంది మహిళలకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కాపు కార్పొరేషన్ ద్వారా 15,044 కోట్ల లబ్ధి జరిగింది. అంతేకాకుండా మొత్తం మీద చర్చకైనా నేను సిద్ధం. ఎందువల్లంటే నేను గతంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా చేశాను కాబట్టి. హరిబాబు గారు మీరు ఉన్నారు, అర్థమైంది. ఒక నిమిషం. ఓవర్ హెడ్స్ కాదండి, కాపులకు వచ్చిందా రాలేదా? కాపు కార్పొరేషన్ ద్వారా కాకపోయినా మీరు అన్నట్టు కాపులకు వచ్చిందా రాలేదా అంటే మీ లెక్క ప్రకారము కాగానే అంటే పథకం పేరే ఇంపార్టెంటా మీకు, వాళ్ళకి జరిగిన లబ్ధా? మీరు అందరికి ఇచ్చేటప్పుడు కానీ కాపులకు లాభం జరిగిందా జరగలేదు? దానివల్ల తీసుకొచ్చి కాపు మహిళలకి 15,000 కోట్ల రూపాయలు కాపు మహిళలకే ఇస్తే కాదండి హరిబాబు గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు అందరు మహిళలకు ఇచ్చారు కదా 15,000 రూపాయలు. దాంట్లో కాపు మహిళలు కూడా వచ్చిందా రాలేదా? దానిలో రావాలా లేదా? కాపు మహిళలకు వచ్చిందా రాలేదా? కాదండి, కాపు మహిళలకు వచ్చిందా రాలేదా? లబ్ధిదారులు రాలేదు అంటే వేరు. మళ్ళీ హరిబాబు గారు, కాపు మహిళలకు అసలు రాలేదు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారంటే వేరు, అలా కాదు కదా. రైట్ సురేష్ గారు. సార్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ 2014-19లో చేయలే. 5,000 కోట్లు అన్నారు, 0. తర్వాత బీసీ రిజర్వేషన్ అన్నారు, లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తా అన్నారు సార్. 15,000 కోట్లలో 3 బడ్జెట్లలో ఈరోజు 0 కేటాయింపులు. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా కాపు భవనాలను పూర్తి చేస్తున్నారు. ఒక్క చోటన శిలాఫలకం అన్నా వేశారా? ఒక్క చోటన శిలాఫలకం వేశారా? 1 రూపాయి నిధులను కేటాయించారా? అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి
నేను అరే కాపు అన్నా, రిజర్వేషన్ ఇవ్వనని ఇప్పుడు చెప్పాడు. చూడండి, మీరు మాట్లాడేటప్పుడు వినండి. నేను కాదు హరిబాబు గారు ప్లీజ్ ప్లీజ్ పెట్టలేదు. ప్లీజ్ హరిబాబు గారు వాళ్ళు కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేయనివ్వండి. పూర్తయిన తర్వాత ఆయన మీరు ఇవ్వను అని చెప్పారా మాట్లాడండి. ఏదో తర్వాత ఒక ఇది నిమిషం debate మీరు కంక్లూడ్ విధానం చేయండి ఒక కాదు నిమిషం ఇది. ప్లీజ్ ప్లీజ్ సురేష్ గారు మీరు కంక్లూడ్ కనీసం చేయండి ఒక కంక్లూడ్ అంశాన్ని చేయండి. పూర్తి చేయనివ్వకుండా మధ్య మధ్యలో అడ్డుపడుతున్నారు. ఏంటి భయమా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లబ్ధి కాపులకు తెలిస్తే మిమ్మల్ని ఏమండి భయం చేదరించుకుంటారని కాదు, భయమా? మీరు మీ మీద మీరు మీకు మీ అసహ్యం తప్పుని వేస్తుందా? కవర్ చేసుకోవడానికి మీ మీద అన్ని మీకు అబద్ధాలు అసహ్యం చెబుతున్నారు. వేస్తుందా? మొత్తం మీ అబద్ధాలు మీద చెబుతుంటే అసలు ఉమ్మడి మీ అబద్ధాలు ఆకాశం మీద చూడలేక మూతి మీద పడుతుంది. నాకు బాధేసి చెబుతున్నా. ఇన్ని ఆకాశం మీద అబద్ధాలు ఉమ్మితే మన అవసరమా? మూతి మీద పడుతుందన్నా? ఏమండి ఆకాశం కాపులకి మీద ఉమ్మితే మన రిజర్వేషన్ మూతి మీద ఇస్తానంది పడతాది. ఎవరు? గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆకాశం 5% మీద రిజర్వేషన్ ఇచ్చారు. మూతి మీద పడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈడబ్ల్యూఎస్ ఈ రకంగా ద్వారా అడ్డుపడి సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుపడి నిజాన్ని దాచాలనే ఈడబ్ల్యూఎస్ లో ప్రయత్నం చేయొద్దండి. 10% హరిబాబు గారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం హరిబాబు గారు హరిబాబు గారు కంక్లూడ్ చేద్దాం కంక్లూడ్ చేద్దాం కంక్లూడ్ చేద్దాం ఒక నిమిషం. చేస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఏంటి సార్ అసలు నా వాదన కూడా రిజర్వేషన్ లో హరిబాబు గారు. అది అందరికి ప్రజలందరికీ తెలుసు. హరిబాబు గారు మీరు అబద్ధాలు 5% రిజర్వేషన్ అది జరగలేదండి. ఆదేశం నేను చెబుతా ఉన్నా. నన్ను హరిబాబు గారు 5% రిజర్వేషన్ జరగలేదు, అది కోర్టు కేసులతో ఆగిపోయింది లేండి కానీ మ్యూట్ చేశారంటే కంక్లూడ్ చేయండి. ఎస్ హరిబాబు గారు ఒక నిమిషం. వాస్తవం కాదా? అవునా? ఈడబ్ల్యూఎస్ లో 5% ఇచ్చారా లేదా? ఆ రోజు చంద్రబాబు అది 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 అమలు కాలేదండి. ఒక నిమిషం హరిబాబు గారు ఒక నిమిషం. ఎస్ ఎస్ సురేష్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఏదైనా మేము వాస్తవాలు చెప్పేటప్పుడు అడ్డుపడితే వాళ్ళకి భయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలైనటువంటి మేలు చేస్తారా అన్నది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఎస్ ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. అందుకనే మిమ్మల్ని అందుకనే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మధ్యలో ఎందుకు మీరు ఇంత ప్రజలకు చేస్తారు? తెలుసు కాబట్టి 11 సీట్లలో కూర్చోబెట్టారు. దమ్ముంటే రైట్, 20 రైట్. నెలలుగా మీరు కేటాయించిన నిధులు చెప్పండి. దమ్ముందా? దమ్ముంటే 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 ఒక భవనానికి శిలా ఫలకం వేశారు. దమ్ముందా? ఆ, ఎక్కడుంది మీకు దమ్ముంటే దమ్ము? చెప్పండి. అందరూ 20 దమ్ముంటే నెలలు మాటలు కాదు. చెప్పండి. ప్రజాక్షేత్రంలో తీర్పును గౌరవించాలి ఎవరైనా. ఒక చిల్లి గవ్విచ్చారయ్యా మీరు? మళ్ళా మాట్లాడుతున్నారు వచ్చి గొప్పగా. సిగ్గుపడాలి మీరు. మీరు మాట్లాడేది తప్పు. సిగ్గుపడాలి కాపులకి మీరు. ఇవ్వాలా? రైట్ రైట్ ఇంద్రనీల్ గారు రైట్ రైట్ కంక్లూడ్ చేసేద్దాం. లాస్ట్ పాయింట్ ఇంద్రనీల్ గారు ఎస్ హరిబాబు గారు సురేష్ గారు ప్లీజ్ టైం ఎక్సీడ్ అవుతోంది. ఇప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. రైట్ ఇంద్రనీల్ గారు కంక్లూడ్ చేసేయండి కూటమి ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్. హరిబాబు గారు సురేష్ గారు ఒక నిమిషం ఆగండి. ఇంద్రనీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఆ, మూడు బడ్జెట్లలో మీ తప్పుల్ని సున్నా కవర్ ఇచ్చారు కానీ చేసుకోవడానికి నీకు మధ్యలో సున్నా అంటే మాట్లాడుతున్నావా? మీ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి రైట్ ఇంద్రనీల్ గారు అది నిజంగా రైట్ రైట్ తప్పు. కంక్లూడ్ చేద్దాం. ఎంత ఇచ్చారు చెప్పు? మూడు బడ్జెట్లలో ఎంత ఇచ్చారు చెప్పు? ఎంత ఇచ్చారు? హరిబాబు గారు 3 బడ్జెట్లో ఇవ్వటం 4 బడ్జెట్లో కాదండి ఒక నిమిషం హరిబాబు గారు కేటగారికల్ గా చెప్పండి. లాస్ట్ 3 బడ్జెట్లలో మీరు ఏం కేటాయించారు? మీ 5 బడ్జెట్ హరిబాబు గారు అది వదిలిపెట్టేయండి. హరిబాబు గారు సురేష్ గారు ఒక నిమిషం హరిబాబు గారు ఒక పాయింట్ చెప్పండి. హరిబాబు గారు ఒక పాయింట్ చెప్పండి. వాళ్ళు మీ కేటాయింపుల గురించి చెప్పండి. హరిబాబు గారు కంక్లూడ్ చేయండి. ఎంత నెంబర్స్ కావాలి? జగన్మోహన్ రెడ్డి నెంబర్స్ చెప్పండి. ఇది నా ఒక్కడి మాట కాదు. హరిబాబు గారు నెంబర్స్ చెప్పండి. హరిబాబు గారు నెంబర్స్ చెప్పండి. నెంబర్స్ చెప్పండి. మూడు బడ్జెట్లలో ఎంతెంత కేటాయించారు? నెంబర్స్ చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఓన్లీ నెంబర్స్. 3 బడ్జెట్లో కేటాయించారా? 2 బడ్జెట్లో నెంబర్స్ చెప్పండి సార్, నెంబర్స్ చెప్పండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నెంబర్స్ హరిబాబు గారు నెంబర్స్ చెప్పండి చాలు నాకు అర్థమవడం కోసం నెంబర్స్ చెప్పండి. నడుస్తా ఉంటాయి. హరిబాబు గారు నెంబర్స్ మీరు నెంబర్ చెప్పండి అని అంటాం కాదు. ఓవరాల్ గా కాపులకి న్యాయం జరిగింది. నెంబర్స్ చెప్పండి. ఈ విధంగా న్యాయం జరిగింది నెంబర్స్ చెప్పండి అంట. రైట్ సో నెంబర్స్ ఏమండి మీరు ఇంతకు ముందు చెప్పి నెంబర్లు చెప్పి చేశారా గతంలో? సరే ఓకే ఇంద్రనీల్ గారు సురేష్ గారు హరిబాబు గారు కంక్లూడ్ చేస్తున్నాము. షో క్లోజ్ చేయాలి ప్లీజ్. మీరిద్దరు ఒక నిమిషం ఆగాలి. మీరు స్పష్టంగా చూసుకోండి. మీరు ఇప్పుడు కలబొల్లి మాటలు మా జగన్మోహన్ రెడ్డి ఆ కాపులకు అది చేశాడు ఇది చేశాడని ఇవన్నీ ఇంద్రనీల్ గారు లాస్ట్ పాయింట్ హరిబాబు గారు సురేష్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేసేద్దాం. ఇంద్రనీల్ గారు లాస్ట్ పాయింట్ ప్లీజ్. బడ్జెట్ లో స్పష్టంగా కనపడకపోయినా కాపు కార్పొరేషన్ ద్వారా బకాయిలు ఏమున్నా క్లియర్ చేస్తా ఉన్నారు. రైట్ ఇంద్రనీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. హరిబాబు టైం ఎక్సైడ్ అయిపోయాము. ఒక నిమిషం మీరు ప్లీజ్. ఇంకా మీరు టైం అయిపోయింది, మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇంద్రనీల్ గారు లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్. ఫైనల్గా ఏంటి? కాపులకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? వాళ్ళు ఎటువైపు పోతున్నారు? బేసికల్లీ ఈ డిబేట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో కాపులలో అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతుంది అనే మాట ముమ్మాటికి వాస్తవం.
ఆ కాపులలో పెరుగుతున్న అసంతృప్తిని ఎంత తొందరగా పరిష్కరించుకోగలరు అధికార కూటమి వాళ్ళు అనేది వాళ్ళ చేతుల్లో ఉంటది. Yes. ఆ పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో మాత్రం ముమ్మాటికి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి అధికారం ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకే నడవాలి అనేది కొన్ని రోజుల వరకే అది యాక్సెప్ట్ చేయగలరు Right. కమ్యూనిటీ. సో ఆ డిఫరెన్సెస్ అయితే చాలా క్లియర్ గా కనబడుతున్నాయి సార్. వాళ్ళు చాలా ఎర్లీగా దాని చర్యలు ఏదైనా తీసుకొని సార్ట్ అవుట్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఇంకొక కంక్లూజన్ ఏంటంటే ఎస్ రాబోయే రోజుల్లో లోకేష్ గారిని సీఎం చేయబోతున్నారు అని చాలా క్లియర్ సిమ్టమ్స్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే పార్లమెంటరీ వారిగా ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా లోకేష్ గారిని సీఎం చేయబోతున్నారు అనేది ఒక సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఒకవేళ లోకేష్ గారు సీఎం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కేవలం డిప్యూటీ సీఎం గా కొనసాగాల్సి వస్తే రాజకీయంగా ఆ అధికారంలో భాగస్వామ్యం కోసం ఏదైతే ఒక స్టెప్ తీసుకున్నారో అంటే పోలరైజేషన్ ఆఫ్ కాపు ఓట్లన్నీ వన్ సైడ్ వెళ్ళినాయో అలాంటిది ఆ అధికారం దక్కదు. మరలా లోకేష్ గారు సీఎం గా ఉంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గానీ కొనసాగాల్సి వస్తుంది అంటే మాత్రం ఇంకొంచెం పెరిగిపోతుంది సార్ ఆ అసంతృప్తి. సో వీటన్నిటి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం కాబట్టి కూటమిలో ఇంటర్నల్ గా వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ హరిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. టైం ఎక్సిడ్ అయింది, ఐఎమ్ సారీ నేను అక్కడ టైం ఇవ్వలేకపోతున్నాను. సో ఓవరాల్గా చూస్తే మాత్రం కాపులకు సంబంధించి ఇప్పటికే ఒక అంచనాకి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ల పాటు అధికారం ఉన్నా సరే ఇప్పుడు జరగబోతున్న పరిణామాలు అందులో ముఖ్యంగా లోకేష్ సీఎం చేసిన తర్వాత ఎలాంటి ఒపీనియన్ వస్తుంది, అంబటి రాంబాబుకు సంబంధించిన ఇష్యూని వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు అన్న దానిపైన ఆధారపడి వచ్చే ఎన్నికలు ఉండబోతున్నాయి. కాపులు ఎటువైపు నడుస్తారన్నది అప్పుడే మనకు అర్థమవుతుంది అనేది తెలుస్తుంది. ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.